जय पार्वतीपते हर हर महादेव शंभो शंकर। श्री गणेशाय नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव। ओम नमः शिवाय। శివగీత అనేది త్రేతాయుగంలో అరణ్యకాండలో 13 ఏళ్ల అరణ్యకాండ తర్వాత భద్రాచలంలో పర్ణశాల ఏర్పరచుకొని రాముడు సీతా లక్ష్మణులు అక్కడ నివాసించగా శివగీత మనకు అప్పటి నుంచి ప్రారంభమైంది. ఒక 2 నిమిషాలు చెప్పుకుందాం. తర్వాత ఎప్పుడైతే సీతాదేవిని అపహరించిండో అప్పుడు రావణుడు సీతాదేవిని అపహరించిన తర్వాత రాముడు దుఃఖితుడై ఉన్నప్పుడు అగస్త్యుడు ప్రత్యక్షమై వైరాగ్యం బోధిస్తాడు. ఎలాంటి వైరాగ్యం బోధిస్తాడంటే, ఒక స్త్రీ తోలి తిత్తి మలం తిత్తి ఇదేం పనికిరాని స్త్రీ కొరకు ఇంతను దుఃఖించాలా అని చెప్తే అది నిజమే అయినప్పటికీ సీత లేనిది నేను అయోధ్యకు పోలేను, కాబట్టి నాకు సీతను తెచ్చే ఉపాయం చెప్పమంటాడు. అప్పుడు విరజాదీక్ష ఏర్పడుతుంది. విరజాదీక్ష అంటే 4 నెలలు చేయాలి. 1 నెల పండ్లతోనూ, 1 నెల ఆకులతోనూ, 1 నెల జలంతోనూ, 1 నెల గాలితో చేయాలి. అభిషేకం చేయాలి, హోమం చేయాలి. హోమంలో ఉండే విభూతి శరీరం పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, అదే విభూతిలో శయనించాలి. దాన్ని విరజాదీక్ష అంటారు. దాని తర్వాత అదే విధముగా రాముడు ఆచరించిన తర్వాత శివుడు ప్రత్యక్షమై శివుడు నీకేం కావాలనో కోరుకోమన్నప్పుడు శివగీత పుట్టింది. ఓకే శివగీత పుట్టింది. కావున ఈ శివగీతలో ఉండే సారాంశం మొదటి అధ్యాయంలో భక్తి నిరూపణ యోగం అంటే భగవద్గీతలో ధర్మం గురించి చెప్పినట్టయితే శివగీతలో జ్ఞానం చెప్పింది. ఎలాంటి జ్ఞానం? అథాతస్సం ప్రవక్ష్యామి శుద్ధ కైవల్య ముక్తిదం అనుగ్రహాన్ మహేశస్య భవదుఃఖస్య భేషజం. అంటే ఈ యొక్క శివగీత వినడం వల్ల మనిషికి ఆరోగ్యమే కాకుండా సంసారం ఉద్ధరణ కాకుండా, అంటే సంసారం ఉద్ధరించబడుతుంది, తర్వాత మోక్షం పొందుతుంది. ఈ మోక్షం అనేది మనకు ఏ గ్రంథంలో కూడా చెప్పబడలేదు. నకర్మణ మనుష్ఠానై నాదానై తపసాప్య అంటే తపస్సు అనేది కృతయుగము, త్రేతాయుగంలో దాన ధర్మాలు, కృతయుగంలో యజ్ఞాలు, కలియుగంలో విన్నంత మాత్రమనే శ్రవణం వల్లనే మోక్షం పొందుతని మనకు శివగీత చెప్తుంది. ఇక్కడ పూజలు చెప్తలేదు, తపస్సు చెప్తలేదు, యజ్ఞయాగాలు చెప్తలేదు. మనకు విన్నంత మాత్రముననే అంటే నకర్మణ మనుష్ఠానై నాదానై తపసాపివ కైవల్యం లభతే మర్త కింతు జ్ఞానేన కేవలం. అంటే ఇక్కడ నిత్య నైమిత్య కర్మాను చేత కానీ, గోభూదానం చేత కానీ, మహాదానం చేయుట చేత కానీ, అంతేగాక నిష్ఠాగర అనేక విధములైన తపస్సులు చేయుట చేత కానీ
మానవులకు ముక్తి లభించదు, కేవలం భగవత్ సంబంధమైన జ్ఞానము చేత మాత్రమే లభించదని భావం. అంటే ఇక్కడ భగవద్గీతలో కూడా చెప్పిండు. అంటే ఈ శివగీత అనేది భగవద్గీత కన్నా ముందు పుట్టింది త్రేతాయుగంలో. శివగీత త్రేతాయుగంలో జన్మిస్తే, ఆఖరి పాదంలో జన్మిస్తే, భగవద్గీత కూడా ద్వాపరయుగం ఆఖరి పాదంలో జన్మించింది. అంటే కలియుగం ప్రారంభమయ్యే సమయంలో పుట్టింది. అది అర్జునుడి ద్వారా పుట్టింది, ఇక్కడ రాముని ద్వారా ఇది పుట్టింది. మరి ఎక్కడ పుట్టింది అంటే రామాయ దండకారణ్యే పార్వతీపతినాపురా యా ప్రోక్త శివగీతక్య గుహ్యాత్ గుహ్యతమాప్స. అంటే దండకారణ్య మన భద్రాచలంలో శివగీత జన్మించింది. కావున ఇప్పుడు ఈ శివగీత వల్లనే ఎందుకు పుట్టింది అంటే రావణ పదార్థం పుట్టింది. ఈ శివగీత విని రావణాసురుణ్ణి రాముడు చంపగలిగినాడు. అలాగనే భగవద్గీత విని అర్జునుడు కౌరవులను చంపగలిగినారు. అంటే గీత పుట్టింది ఎందుకంటే దుర్మార్గము, రోగాలు, గ్రహాలు, భూతాలు ఇది చదివి విన్నంత మాత్రమే అన్ని పరిహారంగానికే పుట్టినవి. మరి ఇటువంటి శివగీతను మనం శివగీతలో విరజాదీక్ష చేసినట్టయితే మానవ శరీరం పోయి దైవ శరీరం ఏర్పడుతుంది, శివ శరీరం ఏర్పడుతుంది. కావున కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయతే ఇష్టాపూర్తాని కర్మాణి తేనాచరతి మానవ శివార్పణ దియా కామాను పరిత్యజ్య యదా విధి అనుగ్రహాన్ శంభోర్ధ్యాయతే సుదృఢో నరః తతో భీతః పలాయంతే విఘ్నం హిత్వా సురేశ్వర. అంటే ఇక్కడ ఇటువంటి మనకు సంసారంలో ఉండే ఒడిదుడుకులు పోవాలంటే ఏం చేయాలంటే కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ శివ అనలేవు, శివనామం చెప్పలేవు, శివ దర్శనం చేసుకోలేవు, మంచి స్నేహితం దొరకదు, పెద్దల దర్శనం దొరకదు. తర్వాత ఎల్లవేళలో కూడా అన్నీ వదులుకొని శివుని యొక్క మనసులో నింపుకొని హృదయం చిత్తశుద్ధి లేని శివపూజ లేలా, బాండశుద్ధి లేని పాకమేలా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అన్నాడు. అంటే అన్ని గ్రంథాలకు ఈ విధంగా చెప్పలేదు. ఒక శివుని యొక్క విషయంలో వేమన గారు చెప్పారు, చిత్తశుద్ధి లేని శివ అంటే ఎలాంటి చిత్తం లేకుండా ఎవరైతే మన యొక్క భగవంతుని మనసు పెట్టి ఎవరైతే తపస్సు చేస్తారో ఆ శివుని అనుగ్రహం కలిగినట్టయితే తతో భీతః పలాయంతే విఘ్నం హిత్వా సురేశ్వర. అంటే ఏ దేవతలైతే మానవుని ఇబ్బంది పెడతారో ఆ శివుని అనుగ్రహం అయినట్టయితే ఆ యొక్క శివుని అనుగ్రహం అయినట్టయితే దేవతలే పారిపోతారని చెప్తున్నారు ఇక్కడ. అంటే విన్నంత మాత్రమే శివగీత విన్నంత మాత్రమే భగవద్గీత విన్నంత మాత్రమే అర్జునుడు అక్కడ గెలిచాడు. శివగీతలో విన్నంత మాత్రానే రావణాసురుడు వధించాడు. ఈ శివగీత కాకుండా ఆదిత్య హృదయం కూడా విన్నాడు రాముడు. అట్లాగనే శివగీత కన్నా శివగీత ఎప్పుడైతే పుట్టింది అంటే ఇది త్రేతాయుగంలో పుట్టింది. అదేవిధంగా జ్యోతిర్లింగాలు కూడా మనకు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మొదటిది తెలంగాణలో కొలన్పాక, ఆ లింగం నుంచి రేణుకాచార్యులు జన్మించారు, మరి సిరిశైలంలో జన్మించారు. ఇట్లా పీఠాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి క్షేత్రాలలో కూడా ఈ శివగీత పఠించాలని నా అభిప్రాయం. కాబట్టి ఈ శివగీత వల్ల ఇంతకుముందే వీరికి చెప్పాను, ఆరోగ్యాలు కూడా బాగా అవుతాయి. తర్వాత తపస్సు ఎట్లా చేయాలి, తపస్సు చేసే ముందు ఆరోగ్యం ఎట్లా పెట్టుకోవాలని ఇంతకుముందు కూడా చెప్పాను. మరి సమయం ఇచ్చినటువంటి TV24 ఛానల్ వాళ్ళు ఇంతకుముందు కూడా మన ఆశ్రమంకి వచ్చి తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చే గౌరవానికి, వాళ్ళు ఇచ్చే మర్యాదకు, ఇక్కడ పనిచేసే వాళ్లకు అందరు కూడా శుభాలు జరగాలి. ఇంకా ఇక్కడ
మంచి మంచి విషయాలు చెప్పేవాళ్ళు రావాలి. ఈ ఈ ఛానల్ డెవలప్ కావాలి. ఈ ఓనర్ ఎవరో కానీ ఇంకా డెవలప్ రావాలి. ఎందుకంటే మీరు చేసే పని శాశ్వతంగా ఉండే విషయాలు ఇవి. శాశ్వతంగా అంటే ఈ కలియ ఉన్నంతసేపు కూడా అవి ఉంటాయి. ఇటువంటి విషయాలు నేను ఎప్పుడు బయటికి రాను, కానీ ఈ ఛానల్లో వచ్చి మీరు ఎప్పటికీ ఉండాలి స్వామి, మీరు గతించిన తర్వాత మీరు ఉండాలంటే ఇక్కడ రావాలని కొన్ని విషయాలు చెప్పారు. అది ఇంతకుముందు నాకు ఇటువంటి ఏమంటారు అలవాట్లు లేవు, కానీ కర్మ మనిషిని ఎట్లా వెంటాడుతుందో అదొకటి చెప్పి ముగిస్తారు. వాల్మీకి రామ యదాదేను సహస్రేచు వచ్చో వదంతి మాతరం పూర్వజన్మ కృతం కర్త కర్మార్మనుగచ్చతి అని పలికాడు. వేల కొలది గోవులలో మన ఆవు ఉన్నట్టయితే ఆవును మనం గుర్తించగలం, మన ఆవును మనము గుర్తించగలం. కావున ఆ ఆవును గుర్తించాలంటే మనం ఏం చేయాలి? మన దూడను వదిలితే వేల మంది ఉన్న ఆవులలో కూడా మన దూడ పోయి తల్లి దగ్గర పాలు చెప్తుంది. అయితే అట్లాగనే నువ్వు అడవిలుండు, పట్నంలుండు, పల్లెటూళ్ళుండు, ఎక్కడ ఉన్నా నీ కర్మ నీ ఎంట పడి పట్టుకుంటుందంట. ఆ దూడ ఎట్లయితే తల్లిని ఆశ్రయిస్తుందో, అంటే అనగా కర్మపాలు అంటుంటారు. కర్మపాలు అంటే నీ కర్మ ఎలా ఉందో అలానే చెయ్యాలి అని ఉంది. కాబట్టి ఇంకా మనం ఈ విషయాలు చెప్పుకుంటున్నాం. మళ్ళీ రెండోది ఏం చెప్తున్నాడు ఇక్కడ? సుఖదుఖాలకు అనుభవస్థానమై శరీరం పూర్వకర్మ ఫలితం అనుసరించి అట్లు కలిగిన శరీరం అంటే పూర్వజన్మ కర్మ ఎట్లా అనుభవిస్తావో నీ శరీరం అట్లే తయారవుతుంది అని చెప్తున్నాడు శివగీతలో. ఆయన అట్లెందుకున్నాడు, ఈయన ఇట్లెందుకున్నాడు అంటే పూర్వజన్మ కర్మ అనుసరించే విధానంగానే శరీరము తయారవుతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. నా శరీరం ఇట్లెందుకుందా, నేను రోగస్తుని ఎందుకున్నానా అంటే రోగం భరించనీకే, మంచి పని చేయనీకంటే అంటే ఆరోగ్యం అనేది ఈ శరీరం తయారైదే పూర్వజన్మ కర్మను అనుసరించి తయారవుతుందని తెలుపుతూ ఈ రోజుకి ఈ శివగీత సంపూర్ణం కాదు. ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాల్లో మనం భక్తి యోగం గురించి కొంచెం చెప్పుకున్నాం. మరి తర్వాత సమయం వచ్చినప్పుడు ఎలా చేయాలా, ఎట్లా చేయాలని ఆలోచించి ఈ శివగీతాన్ని ప్రపంచానికి అందించాలని కూడా నేను ఎప్పటిదాకా బతుకుతాని మా శిష్యుడు అడిగాడు ఉదయం. అడిగితే నేను చెప్పిన శివగీత మొత్తం ప్రపంచ వ్యాప్తి అయ్యే వరకు బతుకుతా అని చెప్పాను. నాకు 83 ఏళ్ళు అయినా ఈ శివుడు నన్ను సావరియాడు. ఎందుకంటే ఆయనది ప్రచారం కావాలా, నన్నే ఎందుకు పెట్టుకున్నాడో నాకు తెలియదు. అది టైం వచ్చినప్పుడు చెప్తాను. కాబట్టి ఈ 18 అధ్యాయాల యొక్క పేర్లు చెప్తాను, ఓకేనా? మొదటి అధ్యాయము భక్తి నిరూపణ యోగం, రెండో అధ్యాయం వైరాగ్య యోగం, మూడో అధ్యాయం విరజా లక్షణ యోగం, ఐదో అధ్యాయము, నాలుగో అధ్యాయము శివ ప్రాదుర్భావం, ఐదో అధ్యాయము రాముని అస్త్ర ప్రాప్తి, ఆరో అధ్యాయము విభూతి యోగం, ఏడో అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం, ఎనిమిదో అధ్యాయం గర్భోత్యాది ఖతనం, తొమ్మిదో అధ్యాయం శరీర నిరూపణ యోగం, మరి 10వ అధ్యాయము జీవస్వరూప నిరూపణ యోగం, 11వ అధ్యాయం ఉపాసన మహాత్యం, 12వ అధ్యాయం ఉపాసన నిధి, 13వ అధ్యాయము మోక్ష యోగం, 14వ అధ్యాయం పంచకోశోపాసన యోగం, 15వ భక్తి యోగం, 16వ అధ్యాయం మోక్షాధికార నిరూపణం, 17వ అధ్యాయము పూజ విధానం, 18వ అధ్యాయము జపలక్షణం. జపలక్షణంలో
ఒక విషయం చెప్తా. ఓం నమ శివాయ అనేది అందరికి తెలుసు. అది ప్రతి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి తెలుసు, అన్ని దేశాలకు తెలుసు. కానీ ఎదుట వాళ్ళు కష్టాలు పోవాలంటే ఏం చేయాలి? ఒక కారు ఉంది అనుకుందాం. ఆ కారు ఒక సందులో పోయింది, అవతల లేదు, ఏది బ్లాక్ అయి ఉంది. అప్పుడు ఏ గేర్ వేస్తాం మనం? రివర్స్ గేర్ వేస్తాం, అంటే వెనుకకి వెళ్ళిపోతాం. అలాగనే కష్టాలు వచ్చినప్పుడు ఎలా చెప్పాలా? నమ శివాయ, ఓం నమ శివాయ. దాన్ని రివర్స్ చేయాల. యా వా సి మన ఓం, యా వా సి మన ఓం, యా వా సి మన ఓం. అయితే ఈ విధంగా చేసినట్టే, ఈ రకంగా శివధ్యానం చేసినట్టయితే దుష్టగ్రహాలున్నా, చేతవాళ్ళున్నా, నవగ్రహాలు బాగాలేకున్నా అన్ని రకాల నివారణ అవుతుంది. దీనికి పూజలు అవసరం లేదు, జపం మాత్రమే చేయాలి. ఎవరు చెప్తారో వాళ్ళ చెవులకు వినేటట్టు చెప్పుకోవాలి. కాబట్టి ఈరోజు మంచి సమయం. సుఖార్థ సర్వభూతానాం అంటే ప్రతి ప్రాణి కూడా సుఖపడాలనే ఉంటుంది, ప్రతి వ్యక్తి సుఖపడాలనే ఉంటుంది. ఆ సుఖపడనీకనే, సంసారం ఉద్ధరించనీకే మాత్రమే శివగీత జన్మించింది. కాబట్టి ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి మన టీవీ ఛానల్ 24 వారికి నేను శుభం తెలుపుతూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. ఓం నమ శివాయ.